హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తీగలవారి వంటిల్లు. ఇవాల్టి స్పెషల్ అవిసె గింజల కారం పొడి. ఇది హెల్త్ కి హెల్త్, రుచికి రుచి. ఇది ఒక్కటి చేసుకుంటే చాలండి. దోశల్లోకి, ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. రోజు ఒక స్పూన్ తిన్నా చాలు, ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని కర్రీస్లో కానీ, ఫ్రైలో కానీ మసాలాల లాగా చివరన ఈ పొడి వేసి దింపండి. చాలా రుచిగా ఉంటుంది, అంతే హెల్తీగా కూడా పనిచేస్తుంది. ముందుగా స్టవ్ పైన ఒక స్టీల్ పాత్రను పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 కప్పు అవిసె గింజలు వేసి కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని 50 గ్రాముల ఎండుమిర్చి లేదా మీరు తినగలిగేంత కారానికి తగ్గట్టు వేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి రంగు మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఎండుమిర్చి రంగు మారగానే తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో అవిసె గింజలు, పల్లీలు వేసి ముందుగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే వేయించి చల్లార్చిన ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని రుచికి తగినంత ఉప్పు, 50 గ్రాముల చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని టిఫిన్లోకి అయితే కొద్దిగా బరకగా, కూర కారంలా వాడాలనుకుంటే స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఈజీగా ఫాస్ట్గా అవిసె గింజల కారం పొడి తయారవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.